సర్వకృపానిధిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మోసపోకుము. దీని ధ్యానార్థమై మనము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లోకములో జీవించుచున్న మనకు మనుష్యులుగా ఆశీర్వాదముల వైపు అద్భుతముల వైపు ఏ వైఖరిని కలిగి ఉండేదమో దేవుడు బాగుగా ఎరుగును. అయితే మనము ఆ విధముగా అద్భుతములను పొందుకొను సమయములో సత్యమును వదిలి వెళ్ళుట లేదా సత్యమును పక్కన పెట్టుట సరైన కార్యము కాదు. అంత మాత్రమే కాక అటువంటి ప్రక్కత్రోవ పట్టించు బోధల నుండి అబద్ధ ప్రవక్తల నుండి మనలను మనము కాపాడుకొనవలెను. మనము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదివినట్లయితే, ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్ కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కాని మహత్ కార్యము కాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అని చదువుచున్నాము. సాధారణముగా మనము చూచినట్లయితే ప్రవక్తలుగా ఉన్న మనలో కొందరు కూడా మనలను తప్పుత్రోవ పట్టించుదురు. అది మనకు తెలియని కూడా తెలియదు లేదా గ్రహించకుందుము. ఉదాహరణకు, ఒకరికి ఆత్మీయ వరములు ఉన్నట్లయితే వారికున్న ఆత్మీయ వరములు లేదా తలాంతులను బట్టి వారి జనులకు చుట్టుప్రక్కల ఉన్నవారికి లేదా సంఘములో ఒక అధికారము గల వ్యక్తులుగా మార్చబడుదురు. వారు చెప్పినట్లు ఇతరులు చేయుదురు. వారిని ఒక దైవము వలె చిత్రీకరించుదురు. సంఘములో ఇతర చోట్ల అటువంటి వారిని గౌరవించటం మంచిదే, కాని వారిని దేవునితో సమానముగా అంతకంటే ఎక్కువగా చూచుట దేవుని దృష్టిలో తప్పైన కార్యమై ఉన్నది. ఇంకొంతమంది తమకున్న ఆత్మీయ వరములను బట్టి దానికి వెలకట్టుదురు. మీకు ఇలా సంభవించును, అలా జరుగును అని చెప్పుచు మీకు ఏ కీడు జరగకుండా ఉండవలెనంటే ఇలా చేయాలి, ఇలా ఖర్చు పెట్టి మాకు ఇచ్చినచో మీ కొరకై మేము బలముగా ప్రార్థించి పోరాడెదము అని మాట్లాడుదురు. ఎంత తప్పైన కార్యమై ఉన్నది. అలా తమ తలాంతులను అమ్ముకొనువారు లేకపోలేదు. ప్రియులారా, మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనము నుండి 24వ వచనముల వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, సీమోనను ఒక మనుష్యుడు లోకుడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్ప వాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అయితే ఆ ప్రాంతమునకు పేతురును యోహానును వారి యొద్దకు పంపబడినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందవలెనని అక్కడున్న వారి కొరకు ప్రార్థన చేసిరి. ఆ విధముగానే జరిగెను కూడా. అయితే అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఆ అధికారము నాకియ్యుడని అడిగెను. ఎంత అవివేకమైన కార్యమై ఉన్నది. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవనియు, ఒకవేళ మారు మనసు పొందినట్లయితే ప్రభువు క్షమించునని చెప్పినప్పటికీ అతడు హృదయ కాఠిన్యము గలవానిగా కనపడుచున్నాడు. ప్రియులారా, దేవుని సేవ, దేవుని వాక్యము బోధించుట, ఆయన కొరకై అద్భుతములు చేయుట, ఇలా ఇవన్నీయును మనము ధనము పెట్టి సంపాదించుకొనలేము. కాబట్టి మోసపోకుము. అంత మాత్రమే కాక నీవు బహుశా ఒకవేళ పేరుగాంచిన బైబిలు కళాశాలలో తర్ఫీదు పొందవచ్చును, ఆయన కార్యమును కంఠోపాఠముగా నేర్చుకొనవచ్చును, బోధించవచ్చును కూడా. కాని నీవు ఒక నిజమైన అపోస్తలుడుగా మార్చబడలేవు.
దానికి కేవలము దేవుని యొద్ద నుంచి మాత్రమే కృప పొందుకొనవలెను. మనము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనములను గమనించినట్లయితే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని చదువుచున్నాము. గలతీయులు ప్రభువు యొక్క మరణమును గూర్చియు అపోస్తలుల బోధను గూర్చియు పూర్తిగా ఎరిగి ఉన్నప్పటికీ వారు దుర్బోధ చేత మరలుకొల్పబడినట్లుగా అపోస్తలుడైన పౌలు గ్రహించి ఉన్నారు. ఆత్మానుసారముగా వారు క్రమముగా ఉన్నప్పటికీ చివరకు దుర్బోధను బట్టి శరీర క్రియలను నెరవేర్చువారుగా కనపడుచున్నారు. మనలో అనేకులు కూడా అటువంటి దుర్బోధలను బట్టి పర్వాలేదులే, కొంచెము అలంకరణయగా మా పాస్టరమ్మ పాస్టరయ్య గారులు కూడా కొంచెం పెదవులకు రంగు పూసుకొని అందముగా కనబడుటలో తప్పు లేదని చెప్పుదురు అని సమర్థించుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఇది నేను ఎవరిని కించపరచవలనని కాదు, కానీ మనలను మనము జాగ్రత్తగా పరిశుద్ధతలో నడిపే బోధ ద్వారా భద్రపరచుకొనవలెను. మీరనవచ్చును, ఏ అలా జీవించేవారు అద్భుతములు చేయుట లేదా అని. అయితే మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23వ వచనములు గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామము వలన ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అటువంటి కార్యములకు తగిన తీర్పు ప్రతిఫలము ఉండును. కాని అటువంటి వాటికి మన చెవిని పెట్టి మన పిలుపును తీర్మానమును వ్యర్థపరుచుకొనకూడదని గ్రహించవలెను. కాబట్టే మూలవాక్యములో చెప్పబడిన రీతిగా దుర్బోధకును నీకు అనుకూలముగా లోక కార్యములు చేయుటకు వెసులుబాటును కల్పించు బోధకు మన చెవులను తెరవకూడదు. ప్రియమైన దేవుని జనమా, కొన్ని పర్యాయములు అటువంటి బోధలను కూడా దేవుడు మన జీవితములోనికి అనుమతించుదురు. కారణం, మనము తప్పిపోయిన చెదరగొట్టబడిన వారి వలె అటువంటి వారికి మన లోక కార్యములను నెరవేర్చు నిమిత్తము ఆకర్షించబడుదుమా? లేక ఎవరు ఎన్ని రకాలుగా బోధించినను నేను నా కాపరి అయిన యేసుని యొక్క స్వరమును ఎరుగుదును అని ఆయనను వెంబడించుదుమా అని మన ఆత్మీయ జ్ఞానముపై ఆధారపడి ఉండును. ప్రియులారా, చివరగా యోహాను రాసిన 2వ పత్రిక 10-11 వచనములను గమనించినట్లయితే, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అని చదువుచున్నాము. కాబట్టి నీవు ఎవరి బోధ వినుచున్నావు? అన్నీ పర్వాలేదులే, లోకములో జీవించుట, లోక కార్యములో పాల్గొనుట తప్పే కాదు అని బోధించే ప్రవక్తలను అనుసరించుచున్నావా? లేక ఎన్ని దుర్బోధలు విన్నను నా గురి యేసే, నేను ఈ లోకమునకు సిలువ వేయబడి నా ప్రభువు యొక్క స్వరమును మాత్రమే వినుచు నా యాత్రను ముగించదనని తీర్మానము కలిగి ఉన్నావా? ప్రియులారా, ఈ అంత్యదినములలో మోసపోకుడి, అది ఏ ప్రభువు వాంఛించుచున్నారు. ఆ విధముగా జీవించుటకు, ప్రభువును వెంబడించుటకును ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. 6వ పాట. ప్రభు యేసుని యొక్క ప్రియ సంఘమా. యేసుని యొక్క ప్రియ సంఘమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంఘమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ.
పరిశుద్ధ రక్తము కాచేదరా పరిశుద్ధ సంఘముగా మార్చుటకు పరిశుద్ధ రక్తము కాచేదరా నిర్దోషంగా మహిమతోనే నిలబెట్టుట తన ధ్యేయమే నిర్దోషంగా మహిమతోనే నిలబెట్టుట తన ధ్యేయమే ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పరిశుద్ధ వాక్యంతో కట్టుకొని బండ మీద కట్టబడి ఓ సంగమా పరిశుద్ధ వాక్యంతో కట్టుకొని పౌరం వలె మూల్గుతోనే ప్రార్థించుచు కనిపెట్టుము పౌరం వలె మూల్గుతోనే ప్రార్థించుచు కనిపెట్టుము ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పరిశుద్ధ అలంకారం ధరించుకొని పాపరహితులై జీవించుము పరిశుద్ధ అలంకారం ధరించుకొని పాపరహితులై జీవించుము పరిశుద్ధుల సహవాసంలో పవిత్రముగా నీవు నిలువుము పరిశుద్ధుల సహవాసంలో పవిత్రముగా నీవు నిలువుము ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా పెండ్లి కుమారుడు వచ్చువేళ పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో పెండ్లి కుమార్తెగా చిత్తపడి ప్రేమతో సంధించుము మహిమలో ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా
సత్యమనే గట్టి నీవు కట్టుకొని సాక్షిగా నిలువుము క్రీస్తేసుకై. సత్యమనే గట్టి నీవు కట్టుకొని సాక్షిగా నిలువుము క్రీస్తేసుకై. ధైర్యముతో పోరాడుము, విశ్వాసంతో జయం పొందుము. ధైర్యముతో పోరాడుము, విశ్వాసంతో జయం పొందుము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా. ప్రేమలోనే పరిశుద్ధులై నిలుము, పెండ్లి వస్త్రములు నీవు ధరించుము. ప్రేమలోనే పరిశుద్ధులై నిలుము, పెండ్లి వస్త్రములు నీవు ధరించుము. పరిశుద్ధత కాచుకొని పరిపూర్ణులై ఎగిరేదము. పరిశుద్ధత కాచుకొని పరిపూర్ణులై ఎగిరేదము. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ. ప్రభు యేసుని యొక్క ప్రియ సంగమా, పెండ్లి కుమారుడు వచ్చువేళ. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రేమతో సంధించుము మహిమలో. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి